ఇక సార్ వచ్చేస్తున్నారు. అప్పటిదాకా పెద్దవాళ్ళు ఎవరైనా మాట్లాడేది ఉంటే స్వామి గారు మనకు గురువు గారు అయినటువంటి స్వామి గారు నమస్కారాయ నమః. సభపై ఆశీనులైనటువంటి పెద్దలకు మరి ఈ కార్యక్రమానికి మా నవతరం నవయువకులు వచ్చినటువంటి అందరికీ కూడా నా యొక్క శుభాశిష్యులు. మన గుర్తు ఏది? భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే వందే. ఈరోజు భవ్య దివ్యమైనటువంటి ఈ సభలో మరి జైరాబాద్ నియోజకవర్గం అభ్యర్థి జంగం గోపి గారిని మీరందరూ కూడా నవయువకులు ఉన్నారు. వర్క్ ఈజ్ వర్షిప్. మీరందరూ కూడా ఒక్కొక్కరు పని చేసి ఒక్కొక్కరు 100 ఓట్లు వేయించేటువంటి స్తోమత ఉన్నటువంటి మీరు వ్యక్తులు అందరూ కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి మన కమలమైనటువంటి మన కమలం గుర్తుకు ఓటేయాలి. ఎందుకంటే ఇది అత్యావశ్యకమైనటువంటిది. ఎందుకు? ఇది మనము మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే అదంతా మీ చేతిలో ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా కమలాన్ని వికాసవంతమైనటువంటి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకొరకు మనకు సామర్థ్యమైనటువంటి అన్ని సామర్థ్యం ఉన్నటువంటి జంగం గోపి గారిని మీరు అధిక వ్యయానితో గెలిపిస్తారనేటువంటి మీరు సత్సంకల్పం అనేటువంటి చేయాలి. ఇటువంటి ఒక మరి జైరాబాద్ నియోజకవర్గంలో మరి ఇంత అద్భుతమైనటువంటి ఈరోజు మనకు వచ్చాడంటే జంగం గోపి గారు వారు మాట్లాడుతున్నారు. మాటల్లో గట్టితనం ఉన్నది. నుడిదంతే నడి, నడిదంతే నుడి, ఇదే జన్మగడని చెప్పారు. ఏదైతే మాట్లాడతామో అది చేయాలి, ఏదైతే చెప్తామో అది చేయాలి. అందుకొరకు ప్రతి ఒక్కరు కూడా మరి ఇటువంటి యొక్క మీరు వచ్చారు, అమూల్యమైనటువంటి మీరు అన్నింటికి వేశారు. టీఆర్ఎస్ వేశారు, కాంగ్రెస్ వేశారు. ఒక్కసారి ఈ కమలం వికసిస్తే మీ ఇంట్లో అందరి ఇంట్లో కూడా మన కమలం అనేటువంటిది వికసిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉంది. పాదంతో నెయ్యి ఉన్నదని అందరికీ తెలుసు, మీలలో కమలం ఉన్నదనేటువంటిది అందరికీ తెలుసు. దాని పాలను పితకాలి, వేడిగా చేయాలి, తోడు వేయాలి, దాన్ని చిలకాలి, దాన్ని కాలుస్తే మధురమైనటువంటి నెయ్యి తయారవుతుంది. అట్లనే మనం కాలాలి, మనం పువ్వు అనేటువంటిది వికసించాలంటే మీరందరూ కూడా కంకణబద్ధులై నేను బీజేపీ ఓటు చేస్తున్నా, మా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నేను హింస పక్కకు ఉన్నటువంటి వాళ్ళను, వెనుక ఉన్నటువంటి వాళ్ళను, ముందున్నటువంటి వాళ్ళను మనం కంకణబద్ధులై మీరందరూ ఇప్పుడు ఉన్నటువంటి 4-5 వేల మంది ఒక్కొక్కరు కంకణం కట్టుకున్నారంటే మీరందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చినటువంటి వాళ్ళే. ఎవరికి కూడా ఏమి చేసినటువంటి కాదు. వేరే వాళ్ళందరూ కూడా అన్ని వ్యవస్థలు అయితే దీంట్లో వచ్చినటువంటిది మా సంస్థ బీజేపీ అనేటువంటిది నియమ నిష్ఠాలతో ఉన్నటువంటిది. కావున మీరందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చారు. మరి ప్రతి ఒక్కరు కూడా గోపి గారు మాట్లాడాలి లేదనేటువంటిది కాకుండా ఇది నా ధర్మం, నా కర్తవ్యం, నేను భారతదేశంలో పుట్టాను, నేను జైరాబాద్లో పుట్టాను, నేను కమలానికి ఓటేస్తానని ప్రతి ఒక్క హిందూ కూడా మీరు కంకణబద్ధులై ఉండి కమలాన్ని గెలిపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకొరకు మనం కమలం గెలకపోతే, అక్కడ మోడీ గారు లేకపోతే మనం కొన్ని రోజులకు ఇంకొకరికి దాసం అవ్వాల్సినటువంటి అవశ్యం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఇప్పుడే మరి మన యొక్క హోంమంత్రి గారు అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు. కాబట్టి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని మరి మీరందరూ కూడా భారత్ మాతా